బాలాజీ నాయక్, మధు నాయక్ ఈ ఇద్దరు మామూలు జాదుగాళ్ళు కాదు. ఇతను కేవలం డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి బాలాజీ నాయక్ 2019లో 5 లక్షల అప్పుతో నల్గొండలో ఒక ఐస్ క్రీమ్ షాప్ని పెట్టాడు. కానీ కేవలం 3 ఏళ్లలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇక మధు నాయక్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. మొదట్లో ఫర్టిలైజర్ కంపెనీలో 20,000 జీతానికి పనిచేసేవాడు. బాలాజీ నాయక్ లగ్జరీ లైఫ్ చూసి తాను కూడా అదే బాటలోకి వచ్చి ఏజెంట్గా మారాడు. ఇంతకీ వీళ్ళు చేసినటువంటి బిజినెస్ ఏంటంటే జనాన్ని అధిక వడ్డీలు ఆశ చూపి గుంచటం. ఈ మోసంతో వీళ్ళ వ్యవహారం ఆగలేదు. రమావత్ బాలాజీ నాయక్ పేరుతో సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేయించుకున్నాడు. తన పుట్టినరోజున భారీగా కటౌట్లు, వందల కార్లతో ఊరేగింపులు చేసి ఒక రేంజ్లో హీరోగా బిల్డప్ ఇచ్చాడు. నల్గొండలోని ప్రభుత్వ ఐటీ టవర్ కూడా తనదేనని, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నానని బాధితులను నమ్మించాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బును వైట్ మనీగా మార్చడానికి ఏకంగా 111 వైన్ షాపులు టెండర్లు వేశాడు. కానీ ఒకే ఒక్క షాప్ రావడంతో భారీగా డబ్బు నష్టపోయాడు. ఈ స్కామ్లో కేవలం సామాన్యులే కాదు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలా మంది బాధితులు బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో పడ్డారు. బాలాజీ నాయక్ 2013లో ఒక రాజకీయ పార్టీలో చేరాడు. అతనికి టికెట్ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. రాజకీయ నాయకులకు భారీగా ఫండ్స్ ఇవ్వడం వల్ల కూడా అతన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు.